అయితే ఈ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దురదృష్టకరమైనటువంటి తీర్పు నేపథ్యంలో వర్గీకరణ మీద ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల నుంచి గతంలో అయితే ఈ 30 సంవత్సరాల నుంచి అడప అప్పుడప్పుడు మాలల మీద విషం కక్కుతుండేవాడు మందకృష్ణ. ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి నిత్యం ఉదయం 6 గంటల నుంచి మళ్ళా సాయంత్రం పడుకున్న దాకా 10:30, 11 గంటల దాకా నిత్యం ఏదో ఒక మీడియా సమావేశం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పాటల ద్వారా అనేక రకాలైనటువంటి ద్వారా మాలలను మరి ద్వేషించటం, దుర్భాషలాడటం, కయ్యానికి కాలు దోవటం, ఇదే పని. నిద్ర పట్టట్లేదు మందకృష్ణకి. అయితే మరి అంతేకాకుండా ఈయన అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే పిడికెడి మాలలు అనే నెపంతో మరి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వంలో డిసెంబరు 1వ తేదీన అక్కడ ప్యారడై గ్రౌండ్లో, సికింద్రాబాద్ ప్యారడై గ్రౌండ్లో మాలల సింహగర్జన కార్యక్రమం మరి మేము కాదు చెప్పటము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది మాలలతోటి జేజప్తిమానంగా ఎంతో వైభవంగా మరి ఈ యొక్క మాలల సింహగర్జన సక్సెస్ఫుల్ అవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసినప్పటి నుంచి ఆ తెలంగాణలో మాదిగలకు, మరి ముఖ్యంగా మందకృష్ణ మాదికు మతి భ్రమించింది. మైండ్ పనిచేయట్లా మందకృష్ణకి. ఏమైపోద్దో మరి రేవంత్ రెడ్డి ఆపుతాడేమో వర్గీకరణ అని. ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈరోజు నిన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమంది కవులకు, కళాకారులకు, ప్రముఖులకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో 9 మంది పేర్లను ఇక్కడ సీఎం స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 9 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 9 మందిలో కవులు, కళాకారులు, ప్రముఖులు. అయితే 5 మాలలు ఉన్నారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసేటాడు మందకృష్ణ. ఎంత స్వార్థం ఉందో, ఎంత కుల్లో, ఎంత ఈయనకి ద్వేషం ఎల్లగొక్కుతున్నాడో మాలల మీద గమనించుకోవాలి. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కవులు, కళాకారులు, ప్రతిభావంతులు ఎవరు, మరి నీతి నిజాయితీ కదా, మరి పాటలు పాడిన వాళ్ళు ఎవరు, ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎవరు అని ఒక కమిటీ ఉంటుంది. సీఎం స్థాయిలో వట్టిగా ఉండదు. ఇక్కడ గద్దరం, ఇక్కడ పాము చావకుండా కర్ర ఎరగకుండా మాట్లాడుతున్నాడు. మీడియా సమావేశం పెట్టాడు ఈరోజు మందకృష్ణ. మరి గద్దర్ అంటే మాకు అభిమానము, గద్దర్కి నంది అవార్డు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా అవార్డు ఇస్తున్నాడు. ఇట్లా గద్దరు, గోరింట వెంకన్న, ఆ తర్వాత గుడే అంజన్న, బండి యాదగిరి, జయరాజు, ఈ 5గురికి మరి ఈ యొక్క కళాకారుల దాంట్లో లిస్టులో అవార్డు రావడం జరిగింది. అంటే న్యూ సిటీ అనే ఒక సిటీ ఏర్పాటు చేసి ఈ సిటీలో 300 గజాలు ఇంటి స్థలము, ఆ తర్వాత ఒక్కొక్కరికి ₹1 కోటి నజరానాతో ఇక్కడ అవార్డును ప్రస్తావన సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కుళ్ళుకుంటూ, స్వార్థంతో ద్వేషించుకుంటూ, మా మాదిగలకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు, మాలలకు 5 మందికి ఇచ్చారు, సింహ మార్గం వాళ్ళదేను, ఇక్కడ ఉద్యమాలు చేసిందంతా మా మాదిగలేను అని చెప్పి ఏడుస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతాడు మందకృష్ణ. ఎంత స్వార్థంగా ఉన్నాడో ఈ ప్రజలందరూ గమనించుకోవాలి. ఇతనికి మతి భ్రమించింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే గతంలో ఈయన మాదిగ ఉపకులాలకు చెందినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి అని ఒక ఆయన ఉండేవాడు. 2 సార్లు మంత్రిగా చేశాడు. ఆయన బైండ్ల మాదిగ. కడియం శ్రీహరి మీద దామోదర రాజనరసింహ అని ఇంకొక ఆయన 2 సార్లు మంత్రిగా చేశాడు. వీళ్ళిద్దరూ మా మాదిగ సామాజిక వర్గానికి కాదు, మా మాదిగ ఉపకులాలు, వీళ్ళకి ఎందుకు ఇస్తారు మంత్రి పదవులు అని వాళ్ళ మీద విషం కక్కుతాడు. వీళ్ళకి కంచం పొత్తు మంచం పొత్తు లేదు, మా మాదిగలకు వీళ్ళకి సంబంధం లేదని చెప్పి అనేక సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని, దామోదర రాజనరసింహని అవాక్కులు చవాక్కులుగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈయనే పై చేయకుండాలా, ఇంకొకటి మంత్రి అవ్వకూడదు, ఈయన మీద మరి అభివృద్ధి చెందకూడదు, డెవలప్ కాకూడదు, కుళ్ళు, ద్వేషం, ఈర్ష్య, ఇతను మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారిని కూడా పైకి రావడానికి ఒప్పుకోలేనటువంటి మందకృష్ణ ఎంత స్వార్థపడో ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము మాలలం, మా ఉపకులాలు దాసరి, బైండ్ల, పంబలి, పాకనాటి, మరి ఆది ఆంధ్ర, ఇలాంటి చాలా ఉంటాయి మావి కూడా. వీటన్నిటిలో మాకు వాస్తవంగా మీరు అందరూ గమనించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దాసరి, మరి తెలంగాణలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం దాసరి బట్టి విక్రమార్క, గతంలో పార్లమెంట్ స్పీకర్గా ఉన్నటువంటి జిఎంసి బాలయోగి, ఆది ఆంధ్ర మాల, ఆ తర్వాత ఈ విధంగా రకరకాలుగా మాకు మా ఉపకులాల్లో మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా, స్పీకర్లుగా,
మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని మేము భుజాల మీద అందనాలకు ఎక్కించి సన్మాన కార్యక్రమాలు చేస్తాం. మా జాతి, మా మాల జాతి ఉపకులాలందరికీ కంచం పొత్తు మంచం పొత్తు అన్నీ ఉన్నాయి మాకు. ఎవరేం మాట్లాడటం లేదు ఇక్కడ. మేమందరం కలుపుకొని పోతాం. నీలాగా స్వార్థంగా ఉన్నాం. మా ఉపకులాల్లో ఎవరు పైకి వచ్చినా, ఎవరు అభివృద్ధి చెందినా, ఎవరు మంత్రి అయినా, ఎవరు పారిశ్రామికవేత్తలైనా కూడా మరి అందరినీ మేము భుజాలకు ఎత్తుకొని సన్మాన కార్యక్రమాలు మా వాళ్ళు అనుకుంటాం. నీలాగా స్వార్థంగా ఉన్నాం. ఉపకులాల్లో ఒక్కడు అభివృద్ధి చెందుతుంటే వాడిని కూడా తొక్కిపట్టాలనే ఆలోచన ఈ మందకృష్ణది. కాబట్టి ఈ మందకృష్ణ మాదిగా ఎంత స్వార్థంతో నిత్యం మాలల మీద విషయం కక్కుతూ ఉన్నాడో గమనించుకోవాలి. ఇలాంటి ఆయన అంబేద్కర్ వారసులు, మేము అంబేద్కర్ వారసులం, మాలలు అంబేద్కర్ వారసులు కాదు, మేమే అంబేద్కర్ వారసులం అంటాడు. కొంతమంది పాటలు పాడే వాళ్ళ చేత సంపన్న మాలలు అనిపిస్తారు, మరి మనువాద మాలలు అనిపిస్తారు, మా సొమ్ము దోసుకొని తింటున్నారని చెప్పి నిత్యం ఇదే పాట మందకృష్ణకి. కాబట్టి మందకృష్ణ ఇటీవల కాలంలో మతి భ్రమించింది కాబట్టి ఈయన చూయించుకోవచ్చు, హాస్పిటల్లో దేని చూయించుకోవాలని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ, అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ గమనించుకోవాలా ఈ మందకృష్ణ తీరు. కాబట్టి ఏదేమైనా తెలంగాణలో వర్గీకరణకు మరి సుముఖత అంటే అక్కడ డిసెంబర్ 1వ తేదీన జరిగినటువంటి మాలల సింహగర్జన కార్యక్రమంతో ఆ వర్గీకరణకు ఒక దశ క్లియర్ అయిపోయింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి 2-3 కార్యక్రమాలు భారీ ఎత్తున సింహగర్జన లేకపోతే యుద్ధగర్జన అనేటటువంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా 10 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని పోగొట్టుకోరు. కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణగా వేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ రద్దు చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మందకృష్ణ తీరును ఇక్కడ దళితులే కాకుండా అన్ని వర్గాల్లో ప్రజలు గమనించాలండి. ఎంత స్వార్థంగా ఉన్నాడో ఈయన, ఎంత కుళ్ళుబోతు తరంగా మాలల మీద విషయం కక్కుతున్నాడో గమనించాలని తెలియజేస్తున్నాం.